వెన్నెల అయితే వరలక్ష్మికి మొత్తం నిజాన్ని చెప్తుంది. నిజం చెప్పగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. వాళ్ళు నిన్ను ఇన్నాళ్ళు ఇంత శిక్ష పెట్టినా, ఇంత టార్చర్ చూపించినా నేను నీ దగ్గరికి రాలేకపోయానమ్మా, నేను నిన్ను చూడలేకపోయాను. నీ బాధను అంతటినీ కూడా ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఏంటి ఇది నిజంగా వెన్నెల ఇలా చెప్తుంది? వెన్నెల ఇలా ఎందుకు చెప్తుంది? అసలు వెన్నెల నన్ను చూసి కూడా అస్సలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వటం లేదేంటి? ఇది వెన్నెల కాదా, నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న నందిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల తన బాధను చెప్పేసరికి వరలక్ష్మి అయితే వెన్నెలను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని, ఇన్నేళ్ళు నువ్వు ఆ ఇంట్లో ఎంత నరకం అనుభవించావో ఏంటో, ఇన్నేళ్ళు నువ్వు ఎంత నరకం అనుభవించినా సరే ఇప్పుడు మాత్రం నేను నిన్ను బాగా చూసుకుంటానమ్మా. ఇక మీద నీ కళ్ళలో కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను, నీకు నేనున్నాను కదా అని చెప్పి వరలక్ష్మి వెన్నెలతో అంటూ ఉంటుంది. అది వినగానే వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు నీ దగ్గరకు నేను చేరుకున్నానమ్మా, నాకు అదే చాలు అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. అది వినగానే వరలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ ప్రేమ చూసి అక్కడ ఉన్న నందిని అయితే, ఏంటి వీళ్ళు నిజంగా ఇది వెన్నెలలానే మాట్లాడుతుంది, నేను ఇప్పుడే వెళ్ళి అర్జెంటుగా అక్కడ వెన్నెల ఉందా లేదా తెలుసుకుంటానని చెప్పి నందిని అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.